ప్రతి ఒక్కరికి కాళ్ళకు ఎముకలు ఉంటాయి. నీకేమన్నా చక్రాలు స్ప్రింగులు అలాంటివి ఏమన్నా ఉన్నాయా? సో మరి ఇంత అద్భుతంగా నాన్ స్టాప్ గా దట్టు 1 by 1 ఇంత ఫుల్ ఎనర్జీ మా సాంగ్స్ కి పర్ఫార్మ్ చేసిన మా ఛానల్ కి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం అందరికి కూడా. Thank you so much Saturday to being here. మరి పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మరి ఈలో ఇంత చక్కగా మాస్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత మరొకసారి చాలా మంది పెద్దవాళ్ళు ముఖ్యంగా మన ఆడవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఒక ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్ చూస్తే బాగుంటుంది కాబట్టి ఒక బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్ కోసం ఐ గాట్ ఇన్వైట్ ద లోకల్ టాలెంట్ బ్యూటిఫుల్ గర్ల్ కృతి ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కాస్త గట్టిగా థాంక్ యూ. హలో. సో మన ముందుకు ఒక 3 జంటలు రాబోతున్నాయి. అది జబర్దస్త్ నుంచి కానివ్వండి, మన అండమాన్ నుంచి కానివ్వండి. చూద్దాం మన అండమాన్లో కూడా భార్యాభర్తలు అంటే దాదాపు 1 లక్ష రూపాయలు తీసుకునే భార్యాభర్తలు ఎలా ఉంటారో ఒకసారి చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. ముందుగా రూపా గారు అలాగే నవీన్ గారు రాబోతున్నారు. ఒకసారి గట్టిగా చెప్పట్లు సౌండ్. వెల్కమ్ సార్ రూపా గారు అండ్ నవీన్ గారు. అదేంటండి నేను భార్యాభర్తలు రమ్మన్నాడు, తాత మనవరు వచ్చారండి. నా లవ్వు ఏది ఎంత గొప్ప అయితే నేను గంగిరెద్దు సప్న నా లవ్వు నా దిల్క దళకని. మీది లవ్ మ్యారేజ్ అండి? చెప్తా మీరు పిక్చర్ జరిగి పెళ్లి చూపులు జరిగాయి. కూర్చోండి కూర్చోమ్మా. సో 4 క్వశ్చన్స్ అడుగుతున్నాను, అడుక్కో. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? 2. అదేంటి? సహజీవనం అంటే డేటింగ్. ఏమే చిల్లర అనుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అండి, భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్య భర్తలు అండి. ఇప్పుడు మీరు సహజీవనం అంటే డేటింగ్. నువ్వే పని చేస్తుంటే ఇంతకుముందు నువ్వు నేను ఈటీవీలో పనిచేశాను. 10 రూపాయల పెంపకం నువ్వే కదా. ఈటీవీలో 10 రూపాయల పెంపకం రాదు, పొద్దున పూట వస్తాయి కదా సార్. అన్నదాత 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 మా అన్నదాత నువ్వే. అదే ఇప్పుడు ఇక్కడ యాంకర్. ఓకే సరే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక 10-12 మంది కనెక్షన్ వదిలినాం. అదేంటి? జల్లేసినాం ఇట్లా. అది ఏంటి? డేటింగ్ బై అంటే సహజీవనం. ఏమే మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? పక్కింటి రాజేష్ గారు హవా నడుస్తుంది. ఆయన హవా ఇంట్లో నడుస్తుంది, పక్కింటి ఫ్యాన్ వేస్తాడు. హవా మా ఇంట్లో వస్తుంది. అవునా? సరే, ఒక్కసారి మీరు ఇక్కడి నుంచి వెళ్తే నేను చుట్టూ కొడతాను. ఇక్కడ ఉండేది క్వశ్చన్స్ అయిపోయి కప్పు ఇస్తాను. కప్పు చెప్పిస్తాను, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఏమే అది కాదు మరి. సో ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టండి. ఇంకొక జంట రాబోతున్నాండి, సుధీర్ గారు అలాగే రేష్మి గారు. పాపం ఒకసారి గట్టిగా చెప్పడం కొట్టండి. ఇది ప్రాబ్లం ఏంటంటే బాగా ముసలైపోయారండి. ముసలాడికి ఏమో చెవు వినిపించవు, వాడికి ఏమో మాటలు రావు. ఒకసారి పిలుద్దాం. ఏమండి సుధీర్ గారు రేష్మి గారు రండి. అరే ఇంత లేకుండేవరా? ఇది పని చేయట్లేదు. ఇది ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో అందుకు వచ్చారా? మరి మనం ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓహో అందుకు వచ్చామా? మరి ఆ కరీమక పోడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అరే బూతులు మాట్లాడుతున్నారు. అది అందుకు వచ్చాడా? అర్థం అవుతుందిలే. వచ్చి కూర్చోలే. ఏమంటున్నాడు? మూసుకొని కూర్చోమంటున్నావా? కూర్చోకుంటే నీతో చిన్నాడు అనుకుంటున్నావా? ఏమడుగుతున్నావా? ఏం ఊపుతున్నారా ఇద్దరు? అలవాటైపోయినట్టుంది. ముసలాడు ఊపాల్సిన వయసులో ఊపలేదు కానీ ఇప్పుడు ఊపుతున్నాడు. ఇదిగా ముసలాడా కూర్చో. ఏంటి ప్రాబ్లం? అలా ఊగుతాడు. ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లము? సరే వద్దులే, అర్థమైంది. పెళ్ళి ఎప్పుడైంది? వద్దులే, అది కూడా అడుగుతుంది. మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఆయన మైకి నాయన ఇది పని చేయట్లేదు. నోట్లో కొనుక్కుంటావేరా? మైక్ ఇచ్చారుగా, గట్టిగా చెప్పి నా వాయిస్ పోతుంది. అడుగుతున్నా మైకు. ఒక్క నిమిషం.
బాగుంటుంది. ఓకే, ఇది పట్టుకోండి అమ్మా. మీదే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఏమంటున్నాడు ఈడొకడు. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని అడుగుతున్నావా? మా కాలంలో లవ్లు ఎక్కడివి? అంత అరేంజ్డే. నువ్వు కూర్చోనన్నా. ఏమయ్యో కూర్చో. వాడు మీది సెకండ్ క్వశ్చన్. మీకు ఎంతమంది పిల్లలు? మీకు ఎంతమంది పిల్లలే ముసలారా? ఈ వయసులో వాడు నాతో పిల్లలు కంటాడంటే నీకే పోయి రెడీ చెట్టు కట్ట బండ కట్ట పొంద పెట్టి పొంద మీద అన్న వాళ్ళ కూడా ఇది కూర్చుంటారు. ఏమంటున్నాడు? మీకెంతమంది పిల్లలు అడుగుతున్నావా? ఆ విషయంలో ముసలోడు గెట్టోడే. 12 మంది. చిక్కలి చూడ ఇలా మీద పడే 12 మంది నాకు సార్. మొత్తానికి క్రికెట్ టీం అన్నమాట. మొత్తానికి అదృష్టవంతులు మీది. అనుకోండి కదా. ఇంకో క్వశ్చన్, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమిటి? భార్యాభర్తలు ఉండాలంటే ఏం చేయాలి? ఈ వయసులో వీళ్ళని ఎత్తుకపోతానంటే నన్ను కట్టుకుంటానంటే పోయి కలిసి చెట్టు కట్ట బండ కట్ట పొంది పెట్టి పొంది మీద పచ్చగడ్డ మళ్ళీ తాట పెట్టి మొత్తం ఏమంటున్నాడు? ఉండాలంటే ఏం చెయ్యాలని అడుగుతున్నావా? నా కోపం వచ్చింది ముసరాడే సైలెంట్ గా ఉంటాడు. మొత్తానికి అన్ని పోసుకుంటామట. అర్థమైంది. సో ఇంకో, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా? మీ న్యాయం హవా నడుస్తుందా? నువ్వు చచ్చిపోరా, మీ తాత చచ్చిపోరా. నీ స్తంభం పెట్టావు, నేను స్తంభం పెట్టావు. ఫ్యాన్ కూర వేసుకోమని చెట్టు కట్ట బండ కట్ట పొద్దు పెట్టి పొద్దు పెట్టి పచ్చగడ్డ పెట్టి తాట పెట్టి మొత్తం పెట్టి పోపెళ్ళి ఆకి ఎలా ఉండు నేను చెప్తాను. నా అయిపోయింది ఊపింది. ఏంటి నీకు పైసా? ఓకే ఇది కాదు. ఇప్పుడు నరాల వీక్నెస్. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వద్దు కానీ నువ్వు చెప్పరు. ముసలు ఏమంటున్నాడు? అర్థం కాల. ఓహో, ఇంట్లో ఎవరి హవా నడుస్తుందని అడుగుతున్నావా? ముసలోడి హవానే నడుస్తుంది. దెబ్బ చూస్తే అర్థం కాలే. అబ్బా అనిపించాడు. ఇక్కడ నుంచి మూసుకొని వెళ్ళిపోండి. ఏంటి మూసుకొని నిలబడినావా? ఎలకొండి ఇంత చిందాత అనుకున్నావు. ఏమడుగుతున్నారు నువ్వు? ఏమంటే ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఎవరు వేసింది? శివడి గారి ఇంకొక జంట రాబోతుందండి. మన జబర్దస్త్ లోనే అద్భుతమైన జంట వర్ష అండ్ ఇమానియల్. రండి, వెల్కమ్. వెళ్ళు. అప్పుడు వెళ్ళ సిగ్గు. వెళ్ళమంటున్నాడు. నువ్వు వెళ్ళు. కూర్చో. అన్నమాడుతుంది కొడుతున్నాను సార్. నువ్వు బాగా ఉండేది. కూర్చోండి. నువ్వు కూర్చో. కూర్చోరా. నమస్కారం సార్. నమస్కారం సార్. పడతాయి, బాగా పడతాయి. వీళ్ళకే 2 జంటలు వచ్చాయి, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు 3వ జంటది. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నువ్వు చెప్పురా. నీ చెప్పి ఎవరి నీ చెప్పివే. నమస్కారం సార్. నమస్కారం.
కూర్చో. వామ్మో. మీకు ఎంతమంది పిల్లలు? చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఫోన్ చేస్తారా? అన్నకు ఫోన్ చేస్తారా? మా అక్కల దగ్గర నువ్వు చెప్పంటా. ఓ పని చేయండి, మీతో వెళ్ళిపోండి. రెండింటికి టైం దగ్గర ఉంది. ప్రాబ్లం. నమస్కారం సార్. నమస్కారం. మూడో ప్రశ్న అడగండి. మూడో ప్రశ్న. మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, పక్కింటి హవా నడుస్తుందా? చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. ఇంకా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది, నలుగురు బ్యాచ్. ఏం చేస్తున్నాడు? ఏం పేరు నీ పేరు? ఓయ్, నేను చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది తెలుసా? ఏం పాట చెప్పనా? అట్టకబల్లా పట్టకబల్లా అచ్చమైన నాట తెలుగు బిట్టి కబల్లా. నమస్కారం సార్, మీరు అడగండి. వస్తారా రారా? లాస్ట్ క్వశ్చన్ అడగండి. మీ హవా నడుస్తుందా, మీ హవా నడుస్తుందా? అబ్బా, నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. పోనీ నువ్వు చెప్పొచ్చుగా. ఇది వేల పాటలో 10 రూపాయలు ఒకటోసారి. నువ్వు చెప్పు. రెండోసారి. ఆయన కోపం వస్తుంది, గట్టి చూసుకో. సుధాకర్ గారి చెట్టు వేల పాటలో పర్మనెంట్ అలవాటు ఉండిపోతున్నావు. ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి సుధాకర్ గారు. మనలాంటి జంటలు కాకుండా ఇక్కడ అండమాన్ ఉన్న ప్రతి జంట ఉత్తమమైన జంటను మేము భావిస్తూ అందరూ కూడా చేతుల పైకి కానీ సుధాకర్ గారు, నేను, నవీన్ గారు, మా బ్యూటిఫుల్ యాంకర్ రూప, అలాగే మా ఇండస్ట్రీ జానుడిని అండమాన్ వచ్చేటప్పుడు ఒకటే మాట అనుకున్నామండి. సో మనము అండమాన్ వెళ్తున్నాము, మన తెలుగు ప్రేక్షకులు ఉంటారు, వస్తారా, ఎంజాయ్ చేస్తారని ఒక డైలమాలో ఉన్నప్పుడు రాజేష్ గారు అయితే ఒకటే మాట చెప్పారు మా అందరితో, వస్తారా కాదు వస్తున్నారు, ఎంజాయ్ చేస్తారా కాదు చేస్తున్నారు. నిజంగా మీ అందరూ కూడా మా పర్ఫార్మెన్సెస్ ని లైక్ చేస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఒకసారి చేతుల పైన గట్టిగా హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో మా పర్ఫార్మెన్సెస్ ని మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ లో ట్యాగ్ చేయండి, మా వీడియోస్ కానివ్వండి, మా ఫొటోస్ కానివ్వండి. సో విల్ బి ఆల్వేస్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. మనం ఎప్పుడెప్పుడు పిలుస్తామని ఆయన ఇంతసేపటి నుంచి తెర వెనకాల వెయిట్ చేస్తున్నాడు. మరి తెర ముందుకు పిలవమంటారా వద్దా? పిలవాలంటే ఒకసారి గట్టిగా వేసుకోవాలంటే కూడా సరిపోలేదు, పైన కింద ఓ వేస్తే ఆడిటోరియం దద్దరిల్లిపోవాలి. ఒకసారి గట్టిగా. Yes, I got a request of celebrity of today onto the stage, please. కాలువలు నాలాలు క్లీన్ చేసేటోడు ఇప్పుడు రాకూడదు. టైం ఉంది, 4 గంటలకు రమ్మని చెప్పిన, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు నువ్వు? కాదండి, SMS వచ్చింది. ఈ కాలేజ్ అమ్మాయిలు ఏంటో అండి, ప్రతి 2 నిమిషాలకి SMS పంపిస్తున్నారు, నవీన్ ఇది అని. తట్టుకోలేకపోతుంది కాలేజ్ కలుస్తుంటే. కాలేజీ కలిసితో తట్టుకోలేకపోతున్నావా? ఒకసారి అది చూపించి, ఏం రాస్తుంది దాంట్లో? కాట్మాకరే అని అమ్మాయి. వద్దు, డిష్ తెలుగుతుంది నాకు. సార్ చూపించి. పైన బుర్ర లేదని కాదు, దాంట్లో గుజ్జు కూడా లేదా నీకు? కాట్మాకరే కాదు, అది కస్టమర్ కేరు. బట్ట బుర్ర మొక్క కూడా. ఈ కస్టమర్ కేరా రోజు ఇది కొన్ని గూగుల్ పే చేయమంటే చేస్తున్నారు, బ్యాలెన్స్ అని చెప్తున్నారు. సరే ఏమైనా కానీ ఇప్పటిదాకా సన్మానాలు జరిగినాయి, గట్టిగా చెప్పండి. మా సన్మానాలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా. అనే నాకు ఇప్పుడు వద్దన్న సన్మానం. వద్దన్న. ఇక్కడికి మేము వచ్చినప్పటి నుండి మాకు అన్ని విధాలుగా పక్కనే ఉండి హెల్ప్ చేస్తున్న ఢిల్లీ రాజు గారికి, అన్నయ్య మీరు ఒకసారి వేదిక వెళ్ళగలరు? గట్టిగా చెప్పట్లు. ఎవరు రావాలి ఇక్కడ మన వాళ్ళతో ఆయన 2-3 మాటలు షేర్ చేసుకోవాలని బయట నుంచి పిలిపించాను. ఒక్కసారి మన చీఫ్ గెస్ట్ కి సపోర్ట్ కొట్టండి. ఆయన ఇంకోటండి ప్లీజ్, ఆయన డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే మాత్రం మాకు కోపం వస్తుంది. ఆయన మైక్ లో మాట్లాడుతూనే ఉండాలి. ఆయన డిస్టర్బ్ ఎవరా నువ్వు? పక్కకి వెళ్ళరా నువ్వు? సార్, అయ్యో సార్ మీరా? సార్ సారీ సార్. సార్ అంటే ఈ స్పెసిఫిక్ అంతా వేరియేషన్ నాకు ఎవరిలో కనపడ్డారు సార్. ఎవరా నువ్వు? బయటికి వెళ్ళరా, బయటికి వెళ్ళరా. సార్ సార్ మీరా? సార్ సారీ సార్, సారీ సార్, కొద్దిగా ఓవర్ అయింది. కాదు సార్, మీరు క్లాసెస్ పెట్టుకోకండి సార్ ప్లీజ్. సరే నీ స్పెట్స్ పెట్టుకోను, కానీ నువ్వెవరు? సార్ నేను ఇక్కడ ఆర్గనైజర్ సార్. సరే ఇక్కడి నుంచి దుబాయ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. ప్లీజ్ మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. సారీ అండి సార్, ప్లీజ్ సార్. క్లాసెస్ బాగున్నాయి. అరే ఎంత? 10,000. ఏది 10,000? మా అండమాన్ నికోబార్లో 150 రూపాయలు సార్.
ఏం సార్ ఇక్కడ ఏడగొన్నారు సార్ మీరు? ఇది ఇలా బస్ స్టాండ్ దగ్గర కొన్నాం. ఈడరా ఇండియాలో కొన్నారా మీరు? నిజంగా చెప్పండి. ఈడ 150 సార్, పొద్దున్నే కొన్నాను నేను ఒకటి. అది కదా పెట్టుకోండి. సారీ అండి, మన ప్రోగ్రామ్ వచ్చి నేను మాట్లాడతాను కానీ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ 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 బ్యాక్. మీరెందుకు సార్ అట్లా చెప్తున్నారు? మీరే కదండి రైట్ లెఫ్ట్. మా స్పీకర్ సార్ సరికి వినబట్లేవంట, లైట్ ఫ్రంట్ అని చెప్తున్నాను. అవునా సార్ ఇంకోటి, మీరు మాట్లాడేటప్పుడు మైకా చేసుకోండి సార్. ఇందాక చేయలేరు మీరు. మాట్లాడు సార్. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. వెళ్తూ సార్ వినపడుతుంది. హలో లెఫ్ట్. ఓకే మాట్లాడండి సార్. ఏమైందమ్మా? గాడిదలాగా అమ్మా నాన్న తప్పిపోయాడు నాన్న. అమ్మాయి నువ్వు తప్పిపోయావు. ఏంట్రా ఏంట్రా అమ్మ పేరేంటి? లాగి పెట్టి కొడతా. ఓహో ఇంగ్లీష్ మీడియమా? మమ్మీ పేరేంటి? పేరు ఉంటుంది కదమ్మా. డాడీ పేరేంటి? పేరు ఒక్క నిమిషం. ఏమండి మీ పాప తప్పిపోయింది, మీ పాప తప్పిపోయింది. అరే ఎవరమ్మాయి? అమ్మాయి ఎవరు? ఎందుకు మైక్లో మాట్లాడేదేనా? వాళ్ళకి మించదు. మా పాప కాదు సార్, వేరే పాప సార్. సరే అండి, 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడివాడికి కాకినాడకి, కాకినాడ నుంచి గుడివాడికి మధ్యలో రాజమండ్రి నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి హైదరాబాద్కి మధ్యలో పెద్ద పైప్ తీసుకొచ్చి ఆ పైపుల నుంచి వాటర్ వెళ్తుంటే మా తాతగారు ఒక మాట, ఇది మన అండమాన్లో మర్యాద అంటే ఇలా ఉంటుంది చూసారా. ఇంత గొంతు తీర్చుకొని అడుగుతున్నాను కదా. ఈ అమ్మాయి పాపం వాటర్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఎందుకు వచ్చావు వీడికి? క్యాప్ రావట్లేదు. ఎంత మంచోరండి అండమానంలో. ఇంత మర్యాద ఇక్కడ చూడలేదు నేను. సారీ అండి, 1947 మా తాతగారు ఒక పెద్ద పైపులైన్ తీసుకొచ్చి గుడివాడికి కాకినాడ. కడుపు అన్నం తింటావు, గడ్డి తింటావు, కర్రీ మగవాడా? ఎవరు తింటారు సార్? ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ జరుగుతుంది సార్. ఇక్కడ కార్ అడ్డం పెట్టారు సార్. మీరు కూడా తింటారు. కారు బుద్ధిందా నీకు? కర్రీ మగవాడా తిట్టండి సార్. కర్రే మొక్క కర్రే వాళ్ళంతా ఎల్లో చొక్కా వేసుకున్నా సార్. సరిపోదా రే? అండమాన్లో నాకు చుట్టాలు ఎక్కువ ఉన్నారు రా రే. సార్ సార్ అలాగే సార్. ఎదవా బుద్ధిందా నీకు? దున్నపోతా మొత్తం మగవాడా? ఇంత కారు ఎవరిది? 0000 సార్ కార్ నెంబరు. కారు నాదమ్మా. ఆ కారు మీదా సార్? అంటే ఆ ఒక్క కారు పెట్టి మిగతా కారు తీసేయండి. ఇది బాగుంది, పక్కకి జరుపుకో. సారీ అండి సార్, డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సారీ, 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడివాడికి కాకినాడకి, కాకినాడ గుడివాడికి మధ్యలో విజయవాడ నుంచి కాకినాడ పోతుంటే. ఏదే ఏంటి బాబు? అవునా? అరే హాస్పిటల్ తీసుకెళ్ళు. అవ్వట్లేదా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నీకు ఫోటో ఉంటుంది. సూపర్ 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 సూపర్. ఏమైంది? లేదు సార్, మా బాబుకి 3 రోజుల నుంచి మోషన్ అవ్వట్లేదు. మీ ఫోటో పంపించాను, తక్కువ అయిపోయింది సార్. సార్ ఈ సందర్భంలో నాకు ఐడియా వచ్చింది సార్. మన అండమాన్ నికోబార్లో ప్రతి సులభ కంపెనీతో మీ ఫోటో పెట్టాలనుకుంటున్నా సార్. ఒక్క నిమిషం రా, నవ్వుతున్నారు వాళ్ళంతా. మోషన్స్ రాకపోతే నా ఫోటో అడుగుతారా? ఏమంటే మీకు కూడా పంపిస్తాను మీ ఫోటో. అండమాన్ నికోబార్లో ప్రతి సులభ కంపెనీతో సుధాకర్ ఫోటో ఉన్నది. ఈ రోజు మీకు బిరుదు సార్. అది చాలా ప్రాబ్లం గా ఉంటుంది, దాని గురించి అడుగుతారు. పర్లేదు సార్, మీకు బిరుదు కూడా ఇస్తున్నాం సార్. సులభ కంప్లెక్స్ సుధాకర్. సుసు సుసు సులభ సుధాకర్ అనండి ఒకసారి సార్. వద్దు, అది నామకరణం చేస్తే రేపు అదే అంటారు వాళ్ళు. సుసు చెప్పు సుసు చెప్పు. సారీ, 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడివాడికి కాకినాడకి, కాకినాడ గుడివాడికి మధ్యలో రాజు. ఇది మళ్ళీ వస్తుంది. నమస్కారం సార్. ఏం కావాలమ్మా? అయితే చాలా మంచి పాటలు పాడతాను సార్. ఒక్క అవకాశం ఇస్తే ప్లీజ్. తర్వాత పాడు సార్. ప్లీజ్, తొందరపడి తిరిపో. అలాగే అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పటి కొట్టి శ్రోతల కోరిక మేరకు
Koy koy koya, bamare sende mamaya. Koy koy, koy koy. Bandi bandure, baya bandi bandure. Sapale kotendi, mere sapale kotendi. Koya re koy koy koya, bamare sende mamaya. Koy koy, koy koy. పాడవేది కోరసి ఇంకొక పాట పాడతాం సార్. పాడుతున్నారు పాడు. ఇంకొక పాట. నీ చెడెత్తం చూడు, నీ చెడెత్తం చూడు, నా చెడెత్తం చూడకుండా తీసేత్తం చూడు, చెంపలకి చారుమిటయ్యా. కూర్చి వెళ్తావే ఒక్క పాట సార్. లాస్ట్ అడ్వైజర్ సాంగ్ సార్. పాడు. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. చింత చెట్టు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు, చింతకాయలు. ఇంటిలోన ఉంటాయి ఉల్లిగడ్డలు, వంట రూమ్లో ఉంటాయి వెల్లిగడ్డలు. ఇంటిలోన ఉంటాయి వెల్లిగడ్డలు, వంట రూమ్లో. పిచ్చి పిచ్చుకున్నా సెలబ్రిటీని పిలిచారు మాట్లాడలే. మా తాతను చెప్పినాక పాడబడు. మాట్లాడు. బాగుంటుంది దెబ్బ. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ తీసుకొస్తే గుడి మంచి కాకినాడకి, కాకినాడ గుడివాడికి మధ్యలో రాజమండ్రి నుంచి. అలాగే సార్ సార్ మిమ్మల్ని కూడా కేసుకున్నాను సార్. ఇక్కడ అన్నవాడిని కాబట్టి మీ అబ్బాయితో చూసాను, చాలా సంతోషంగా ఉంది సార్. ఫోటో 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 చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే సార్. అమ్మా మీరు మాట్లాడండి సార్. ఎవరు పిలిచారు, ఎవరు సన్మానం చేస్తున్నారు, ఎవరు వాటర్ ఇస్తున్నారు అంటే ఆ సార్ నేను పిలిపించాను సార్. 3 రోజులు రానని చెప్పాడు, సమయం వచ్చేసాడు. అండమాని పిలిపించారు. మర్యాద రే మర్యాద రా, ప్లీజ్ రా. సారీ అండి, మా తాతకని చెప్తున్నాను. 1947 మా తాతగారు ఒక పెద్ద పైప్ లైన్ తీసుకొచ్చి గుడి మంది కాకినాడకి, కాకినాడ గుడివాడికి మధ్యలో మా తాతగారు ఒక వాటర్ తీసుకొచ్చి పక్కన చిచ్చి సారీ పక్క తిరిగి చిచ్చి మైక్ పోయింది. అరే అమ్మాయి ఎవర్రా? ఏం కావాలమ్మా? ఏమో 2 అంటుంది ఏంటమ్మా? ఏం కావాలి? మైకు. ఏం కావాలరా? ఏమంటుంది? మైకు మైకు. ఒరే మైక్ అంటుంది అమ్మాయి. ఆ, మైకు. మైక్ ఒకటే ఉందమ్మా నాకు. అదే కావాలి. నీకుంది కదా? అది కావాలి. అతను అడుగు ఇంకోటి ఇస్తాడు. అగను. పుణ్యం ఉంటుంది. లేక మైక్ వచ్చింది మాట్లాడుతున్నారు. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుతున్న పచ్చ ఎండుగడ్డి. ఇందాక ఎట్లుంది దెబ్బలు? సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే అండమాన్ గురించి చెప్పమని నాకు మైక్ ఇచ్చారు, కానీ అండమాన్ నుంచి చెప్తాను, నాకు తెలుసు. కానీ మా తాత గురించి మీకు చెప్పిన తర్వాత అండమాన్ నుంచి మాట్లాడతాను. 1947 మా తాతగారు ఒక పెద్ద బైబిల్ తీసుకొచ్చి గుడి మంది కాకినాడకి. సార్ బయట 200 అంటున్నారు సార్. ఎంత మంది బాగుంటుంది? నన్ను ఎందుకు అడుగుతున్నావురా? అంటే మీకోసమే సార్ చేయరు. ఎంత బాగుంది చూడండి సార్. సార్ అది ఒకటే ఉంది సార్ మాకు. ఎలా కనిపిస్తున్నాను? సెలబ్రిటీ నేను. సెలబ్రిటీ అయితే నాకు ఎన్ని రోజులు సార్ నాకు సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలని ఉంది. ప్లీజ్ సార్ నా ఫోటో తీయండి సార్. సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలని తీయండి సార్. నువ్వు నాతో దిగాలరా? సార్ నా కళ వేరు. ఏంటి? సెలబ్రిటీతో ఫోటో తీసుకోవడం. తీయండి సార్. రకరకాలమైన అండమాన్ ఉంది, పుణ్యం ఉంటుంది. చండాలంగా వచ్చి సార్. సార్ ఒక పని చేద్దాం, మన ఇద్దరు తీసుకోవాలి సార్. ఎందుకు ఉండు కొంచెం కొంచెం సార్ లోపల ఫోటో సరిగా రాలే సార్. లోపల ఏమేమి కదిలేయి మొత్తం? సరే సార్. ఏంటండి ఇది? ఇదేంటి సార్ ఇంత చీకటిగా ఉంది? అవుతున్నావా? నవ్వదా? మర్యాద ఎక్కడదండి? 1947 మా తాతగారు. థ్యాంక్ యూ సో మచ్. విచ్చేసిన శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతటితో ఈ సభా కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎస్ థ్యాంక్ యూ. నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లేవు ఉంటుంది. కానీ మా దగ్గర ఒక పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడని చెప్పి ఇప్పుడే వార్త
మిమిక్రీ ఆర్టిస్ట్ ఎక్కడ తగలడ్డాడో ఏంటో. ఏం మీరు మిమిక్రీ ఆర్టిస్టా? ఎస్ మేడం. ఇలా రండి. సారీ, అలా వెనక్కి వెళ్ళమాకండి. ఏదో మూలశంకు ఉంది అనుకుంటారు. ముందర రండి. అంటే ఆడియన్స్ అంటే భయం. అబ్బా ఏంటి భయం? భయం పైన ఏమి లేకపోయినా భయం ఉంది ఏంటి? మిమిక్రీ ఆర్టిస్ట్ కావాలి అవసరం మేడం, గొంతుతో నా పని. సరే చెయ్యండి. ఏ హీరో వాయిస్ చేస్తారు, ఏ హీరోయిన్ వాయిస్ చేస్తారు, ఏ కమెడియన్ వాయిస్ చేస్తారు, ఏ పొలిటీషియన్ వాయిస్ చేస్తారు? ఇవి తప్ప అన్నచ్చు. అవి తప్ప అన్ని జంతువులు పక్షులు జీవజీవులు మొత్తం అన్ని సార్. అవునా? సరే సార్, సూపర్. అయితే ఆకాశంలో ఎగిరే గ్రద్ద వాయిస్ చేయండి సార్. ఆకాశంలో ఎగిరే గద్ద? ఎస్, మా అందరి కోసం. చాలా కష్టమైనది కానీ మీ అందరి కోసం ఇంత దూరం వచ్చాం కాబట్టి చేయాల్సిందే. ఒక్కసారి చప్పట్లు మన ఆకాశంలో ఉన్న గద్ద కోసం. మేడం కాస్త జరగండి, రండి. మిమిక్రీ అనేది ఒక కళ. ఆ కళ చేసినప్పుడు చాలా పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి కొంచెం సైలెంట్ గా ఉంటే ఆకాశంలో గద్ద వాయిస్ క్లియర్ గా వినబడుతుంది. సైలెంట్ అమ్మా ప్లీజ్, సైలెన్స్. సైలెంట్. ఏం చేశావు? ఆకాశంలో గద్ద సైలెంట్. మరి వినిపిండాలగా? ఆకాశంలో మేడం ఎట్లా అనిపిస్తుంది? ఆకాశం ఉంది కాబట్టి వినిపించలేదా? సరే, ఆడిటోరియంలో ఉన్న గద్ద వాయిస్. ఆడిటోరియంలో గద్ద వాయిస్. ఎస్. బా, మంచి చాయిస్. గట్టిగా చప్పట్లు. ఆడిటోరియంలో గద్ద వాయిస్. ఇప్పుడు ఒరే బట్ట, ఏం వినపడింది? అంటే అది మూగ గద్ద. గ్రద్ద మూగదా? మూగది. ఇంకేమైనా కావాలి మేడం? సరే, నీకు ఇంకా ఏ జంతువుల వాయిస్ వచ్చు? కుక్క. మరి కుక్క వాయిస్ వింటున్నాం కదా. కుక్క. నేను అలాంటి కుక్క వాయిస్ వచ్చి నాకు కుక్క వాయిస్ వింటున్నాం కదా. కుక్క అని అంటున్నారు మీరు. సరే, కుక్క వాయిస్. కుక్క వాయిస్ మీకోసం మేడం. ఇప్పుడు కుక్కలో కొన్ని రకాలు ఉంటాయి. డాబర్ మ్యాన్ ఉంటుంది, పగ్ ఉంటుంది, అలాగే డాల్మేషన్ ఉంటుంది, పొమరీన్ ఉంటుంది, హస్కీ ఉంటుంది. ఇవే కదా. మీరు వాళ్ళతో ఉంటారు అనుకుంటున్నా. అన్ని బాగా తెలుస్తాయి పేర్లు. చెప్పండి, ఏది కావాలి ఇప్పుడు మీకు? మగ కుక్క వాయిస్ కావాలి. మగ కుక్క వాయిస్ మీకోసం. మేడం, దాని పెళ్ళైనా? పెళ్ళైతే నీకెందుకు అవ్వకుంటే నీకెందుకు? అయ్యో, పెళ్ళైన వాయిస్ ఎలా ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళ 5 మంది వాయిస్ ఎలా ఉంది తెలియదా? సరే, ఆ కుక్కది లవ్ మ్యారేజ్ చెయ్యి. కుక్కది లవ్ మ్యారేజ్. ఇప్పుడు దాని వాయిస్ మేడం, దాని శోభనమైన. వీటన్నిటి బదులు నాకు మిమిక్రీ రాదని చెప్తే బాగుంటుంది. మిమిక్రీ రాదు కాదు, పిల్లి వాయిస్ కూడా వచ్చు. పిల్లి వాయిస్ వచ్చండి. పిల్లి వాయిస్, పిల్లి మొక్క మొడ. థ్యాంక్ యూ సో మచ్. రెడీ? మరి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరి నాగేశ్వరరావు గారు, వెంకటేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో అందరి అభిమానులకి డెడికేట్ చేస్తూ చాలా కష్టమైనా సరే మీకోసం ఇష్టంగా ప్రజెంట్ చేయడం కోసం ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎన్నో దేశాల్లో తనదైనటువంటి ముద్రలు వేయడానికి ఈ యొక్క పర్ఫార్మెన్స్ తనకు మూల కారణం. సునామీ సుధాకర్ కంటే ముందుగా గాలిపటాల సుధాకర్ గా మనందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి గాలిపటాల సుధాకర్ గారి గాలిపటాల పర్ఫార్మెన్స్ మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ సునామీ సుధాకర్ గారు. ఇన్వైట్ అవుట్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం. సో మేమంతా ఎంత అదృష్టవంతులు అంటే జబర్దస్త్లో అంటే దాదాపు ఒక 10-15 సినిమాలు చేస్తే కానీ పేరు రాని జబర్దస్త్లో మాకు అందరి పేరు వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి అలాగే జబర్దస్త్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే ఇంత చక్కటి మీ ముందు మీ ప్రోగ్రామ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందే ఇందాక జానులి ఇంత అద్భుతంగా ఇచ్చింది డీలో. తెలంగాణ నుంచి ఎక్కడి నుంచి మార్బల్ నుంచి వచ్చి ఒక పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. అమ్మాయి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే మా వినోదిని, అలాగే మా గడ్డ నవీన్ గారు, అలాగే మా రూప గారు, మేమందరం వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన మా తారా అధినేత రాజేష్ అన్నకి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే పేరు పేరున భోగేశ్వరరావు గారు, అలాగే మా శ్రీనివాస్ గారు, అలాగే మా యోగి గారు, అలాగే లక్ష్మణ్ గారికి ఇంకొకసారి గట్టిగా చెప్పట్లండి. అంటే వాళ్ళు మిమ్మల్ని చూడలేదు, లాస్ట్లో చూపిస్తాం. వాళ్ళంతా ఎవరు మన అన్నమానం ఉంటున్నారు. సో నేను చేసే ఐటము జబర్దస్త్ తీసుకెళ్ళడానికి కారణమైంది గాలిపటాలు. మామూలుగా సంక్రాంతి పండుగ రోజు మనం గాలిపట ఎగేస్తారు, కానీ నేను ఈ కార్యక్రమం తీసుకొచ్చాను. మన ఉగాదికి ఆర్టిస్ట్ అందరూ వచ్చేసి గాలిపటలు ఎగేసి ఎలా ఉంటుందో ఇది ఒక మంచి ఐటమ్. నాగబాబు గారు, రోజా గారు అప్పట్లో బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఇప్పుడు
ఫస్ట్ టైం నేను మన అండమాన్కి చేయబోతున్నాను. మీ అంత బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తాం. ఫ్యూచర్ కూడా అండమాన్కి ఇంకొక రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఒకసారి గట్టిగా చెప్పడంతో ఈ ఐటమ్ గెలిపోదాం. థ్యాంక్ యూ అన్న. మీకోసం ఈ ఐటమ్